రండి దేవుని యొక్క వాక్యం నుండి మరి కొంత సమయం ప్రభు సన్నిధిలో గడపక మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున. అది ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, ఎందుకనగా దేవుడు నీతిమంతుల యొక్క సంతానము పక్షాన ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. దేవుడు నీతిమంతుల యొక్క సంతానం పక్షాన ఉన్నాడని, నీతిమంతుల్ని దేవుడు విడిచిపెట్టలేదని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అయితే దేవుని యొక్క వాక్యం చెప్పబడే మాట ఏంటంటే, సరే దేవుడు మన పక్షమున ఉన్నాడు, దేవుడు మన పక్షం ఉన్నాడు. భక్తులు కూడా అంటాడు, ఆయన నా పక్షంలో ఉండగా నేను కదల్చబడను. అనేక కోణాల్లో కూడా దేవుని వాక్యాలు రాయబడుతూ వచ్చినాయి. అయితే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు మన పక్షమున ఉన్నాడు. సో మన పక్షమున దేవుడు ఉండి ఏం చేస్తున్నాడు? నీతిమంతుల పక్షాన, ఆవిడ సంతానం పక్షాన ఉంటానంటున్నాడు దేవుడు. ఉంటానంటు కాదు కానీ ఉంటున్నాడు. సో నీతిమంతుల పక్షాన దేవుడు అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మనం నీతిమంతులం కాము, దేవుడే తన కుమారుని పంపించి ఈ లోకాన్ని పంపించడం ద్వారా, ఆయన కుమారుడు ద్వారా మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. అక్కడ మనకు వాక్యం అర్థమవుతుంది. సో నీతిమంతుల పక్షాన దేవుడు ఉన్నాడు అంటే మన పక్షాన దేవుడు ఉన్నాడని మనం అనుకుంటున్నాం. సో మన పక్షాన ఉన్న దేవుడు మనకేం చేస్తున్నాడు? దేవుడు మన పక్షాన నుండి మనకేం చేస్తున్నాడంటే 5 అంతల అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. వాటి విషయాలు మనం ధ్యానించమనుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నా మటుకు నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూసినట్టు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్లు మా కళ్ళని మీ వైపు వీక్షిస్తాను. మీరే సహాయం అనుగ్రహించండి. వచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు రావాల్సిన వాళ్ళు త్వరబడి తీసుకురండి. ఇదని మీ కూడికి అంతా దీవించండి. శత్రువు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని నాతో మాత్రం మీరు మాట్లాడమని దేవా, వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వాళ్ళు త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించమని, కూడికి అంతా దీవించమని దేవా, మీరు మా పక్షం నుండి ఉండి మాకేం చేస్తున్నారని మీకు జ్ఞాపకం చేసుకోబోతున్న సాయం చేయమని, మీ ఆత్మ ద్వారా నడిపించి నాతో మాత్రం మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం ప్రేటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా ఒక మాట రాబడుతూ వచ్చింది, దేవుడు మన పక్షమునుండగా. సో దేవుడు మన పక్షాన నుండి ఏం చేస్తున్నాడంటే, బైబిల్లో కొన్ని విషయాలు మనకు రాయబడుతూ వచ్చినాయి. దేవుడు మన పక్షాన నుండి ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటిగా ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మన పక్షాన నుండి ఏం చేస్తున్నాడు అని అంటే, మొట్టమొదటి మాట ఇక్కడ మనం చూస్తున్నాము. ఒక మాట రండి, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మన పక్షం నుండి మనకు ఏం చేస్తున్నాడు? చదవనకు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పింపినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు. అది కాదు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే మొట్టమొదటి మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క లేఖన భాగాలను చూస్తున్నట్టయితే దేవుడు మన పక్షం నుండి మనకేం చేస్తున్నాడు అని అంటే, మొట్టమొదటి మాట ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఆయన మన పక్షము నుండి మనకు చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే, యెహోవా చెరలోనున్న తన ప్రజల్ని ఏం చేస్తున్నాడు? రప్పిస్తున్నాడు. సో మొట్టమొదటిగా ఇక్కడ చూసినటువంటి ఒక మాటను ధ్యానించినట్లయితే, దేవుడు మన పక్షం నుండి మనకి ఏం చేస్తున్నాడంటే, మన పక్షాన ఉండటం ద్వారా మనం ఏ చెరలో ఉండి ఆ చెరలో నుండి బయటకు వస్తాం. అనేకమైన చెరలో మనం ఉండొచ్చు, ఎంతోమంది ఎన్నో చెరల్లో మనం పెట్టవచ్చు. సో ఎంతమంది ఇటువంటి చెరలో మనం పెట్టినప్పుడు కూడా, చెరగొనిపోయినప్పటికీ, చెరలో ఉన్నప్పటికీ దేవుడు మన పక్షమునుంటే మనం ఏం చేయబడుతున్నాం? చెరలో నుండి బయటికి రప్పించబడుతున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మొట్టమొదటి మనకు జరిగేది ఏంటంటే, దేవుడు మన పక్షమున ఉండగా మనం ఏం చేస్తున్నాము? చెరలో నుండి బయటకు వస్తున్నాం. ఎటువంటి చెరలో మనం ఎటువంటి భయంకరమైన చెరలో మనం కూరిపోయినప్పటికీ, ఎటువంటి చెరలో మనం నివసిస్తున్నప్పటికి కూడా దేవుడు మన పక్షాన ఉంటే మనం చెరలో నుండి బయటకు వచ్చేస్తాం.
ఎటువంటి చెరలో మనం ఉన్నప్పటికీ, ఎటువంటి చెరలో ఉన్నటువంటి బాధపడుతున్నప్పటికీ దేవుడు మన పక్షాన ఉంటే ఆ చెర నుండి మనం విడుదలను అందుతాం. ఇది మొదటి మాట. దేవుడు మన పక్షాన ఉండటం ద్వారా పూర్వస్థితి మనది ఎలా ఉన్నప్పటికీ, ఎటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ, ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పటికీ దేవుడు మన పక్షాన ఉండటం ద్వారా ఈరోజు మనం చెర నుండి విడుదల పొందిన వారు ఉన్నాం. చెర నుండి విడుదల పొందటమే కాదు, ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఇంకేవైనా మనకు చెరగా ఉండి మనం చెరపడుతున్నప్పుడు ఆ చెరగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడు, ఆ చెర నుండి రప్పిస్తున్నాడు. ఏవైతే మనకు చెరగా ఉండి మనల్ని చెరపట్టుకుని బాధిస్తున్నాయో, ఏవైతే మనం చెరగా కొనుక్కుపోయి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో, చూడండి, ఒక వ్యక్తిని చెరగా కొనుక్కుపోతే సంతోషం కూర్చోబెడతారా? లేదు. ఏం చేస్తారు? బాధించవచ్చు, దుఃఖపరచవచ్చు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ అటువంటి స్థితిలో ఉన్న మనుషులకు కూడా, అటువంటి స్థితిలో ఉన్న మనుషుల పక్షాన దేవుడు ఉంటే చెరలో నుండి మానవుడు రప్పించబడతాడండి. ఈ విషయాన్ని మనం ఇంకొద్దిగా వెనక్కి చూస్తే ఆదికాండంలో చూస్తున్నట్లయితే, ఆదికాండంలో చూస్తే యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. యోసేపు ఏం చేస్తున్నాడు? చెరలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు. ఎందుకంటే తన స్థితిగతులు ఏం చేయకపోయినా చెరలోకి వెళ్తూ వచ్చాడు. చెరలో ఉన్న యోసేపుని దేవుడు ఏం చేస్తాడు? యోసేపు పక్షమున దేవుడు ఉండటం ద్వారా, యోసేపు పక్షాన దేవుడు ఉండటం ద్వారా చెరలో ఉన్న యోసేపుని ఏం చేశాడు? దేవుడు బయటికి రప్పించాడు, రాజు దగ్గరకు తీసుకొచ్చాడు. రాజు దగ్గరకు వచ్చిన తర్వాత ఇటువంటి జ్ఞానం కలిగిన వాడు మనం కనుగొనగలమా అంటున్నారు. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, యోసేపు చెరలో ఉన్నప్పటికీ, యోసేపు చెరలో ఉన్నప్పటికీ దేవుడు ఏం చేశాడు? యోసేపుని బయటికి తీసుకొచ్చాడు. తీసుకురాలేదా? రాజు దగ్గర తీసుకొచ్చి పెట్టాడు, రప్పించాడు రాజు దగ్గరికి. రాజుకి నిద్ర పట్టలేదు. రాజుకు వచ్చిన కలభావం కానీ దాని అర్థాలు కానీ అర్థం కాని స్థితిలో ఉన్నాడు. ఏమో తెలియని స్థితిలో ఉన్నాడు. బలహీనమైన 7 ఆవులు, బలమైన 7 ఆవులు మింగేస్తున్నాయి. అట్లే అదే రీతిలో ఇంకొక సందర్భం కూడా వచ్చింది. దాని అర్థం చెప్పలేని స్థితిలో ఉంటారు. రాజుకు నిద్ర పడతల్లా. దేవుడు ఇవన్నీ జరిగించి యోసేపుని ఏం చేశాడు? బంధించబడిన యోసేపుని బయటికి తీసుకొచ్చాడు. ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడైతే యోసేపు బంధించబడి ఉన్నాడో, చెరలో ఉన్న యోసేపుని దేవుడు జ్ఞాపకం చేసుకుని యోసేపుని ఏం చేశాడు? బయటికి రప్పించాడు. దేవుడు మన పక్షానుంటే మనం ఏ చెరలో ఉండా, అది మనం మంచి పని చేసి చెరలోకి వెళ్ళినా, లేదా మన బలహీనతను బట్టి మనం చెరలోకి వెళ్ళినా, మన పక్షాన దేవుడు ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయబడతాం? చెరలో నుండి బయటికి వస్తాం. ఖచ్చితంగా ఆ చెరలో అయితే మనం ఉన్నాం. దాని నుండి ఏం చేయబడుతుంది? దేవుడు మనల్ని బయటికి రప్పిస్తాడు. అది ఏ చెరలో మనం కూరుకుపోయినా దాని నుండి దేవుడు బయటికి రప్పిస్తాడు. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూసినట్టయితే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. అది కాబట్టి ఇక్కడ రెండో మాటను మనం చూస్తున్నట్లయితే, రెండో విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెప్పబడిన మాట, దేవుడు మన పక్షాన ఉంటే మొట్టమొదటిగా ఏం జరుగుతుంది? చెరలో ఉన్న వ్యక్తులు రప్పించబడుతున్నారు. యోసేపు చెరలో ఉన్నాడు. యోసేపు ఉన్న చెరలో నుండి ఏం చేయబడుతూ వచ్చింది? చెరలో నుండి దేవుడు బయటకు తీసుకొచ్చి రప్పించాడు. సందర్భం ఏదైనా ఆ యోసేపును బయటికి తీసుకొచ్చి రావడానికి, దేవుడు ఆ కలభావాన్ని, దాని విధానాలు తెలుపుకోవడానికి, జరగబోయే విషయాలు ఏంటన్నది యోసేపుకు బయలుపరిచి, దేవుడు యథార్థవంతుడు కాబట్టి యోసేపును బయటికి రప్పించాడు చెరలో ఉండ యోసేపు. సో మన జీవితాల్లో కూడా మనం ఎటువంటి చెరలో ఉండా, మన పక్షాన దేవుడు ఉంటే మనం చెరలో నుండి బయటికి రప్పించబడతాం. ఇది మొదటిది. రెండోదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో, సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. ఏం చేస్తున్నాడు? రక్షణ కలుగును గాక అంటే ఇచ్చేవాడుగా ఉంటాడు. సో ఇక్కడ భక్తుడు కూడా అంటాడు, అది రక్షణ ఇవ్వాలి దేవుడు. నిజంగా దేవుడు రక్షణ ఇచ్చేవాడుగా ఉంటాడు. దేవుడు రక్షణ ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇక్కడ రక్షణ కలుగును కాక అంటే దేవుని ద్వారా రక్షణ కలుగును కాక అని అర్థం. దేవుడు రక్షణ ఇస్తాడా లేదన్నది బైబిల్లో ఉంది. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదివితే, యెహోవా యొద్దనే రక్షణ ఉంది, యెహోవా యొద్దనే రక్షణ ఉంది, రక్షణ దొరుకును. పాతాళ గర్భం నుండి మొరపెడుతున్నాడు. ఎవరు? యోనా. పాతాళ గర్భం నుండి 2వ అధ్యాయంలో మొరపెడతారు. పాతాళపు పాశములను చుట్టుకొని ఉండవి,
పాతాళపు పాశములు నన్ను చుట్టుకొని ఉండవి, నేను అగాధంలో ఉండి నీకు మొరపెట్టుచున్నానంటాడు యోనా. ఎక్కడ? అగాధంలో ఉండి. సో యోనా యొక్క జీవితాన్ని చూసినట్టు యోనా అంటాడు కదా, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఎక్కడుంది? యెహోవా యొద్దనే, దేవుని యొద్దనే రక్షణ ఉంది. దేవుని యొద్ద తప్పక మరి ఎక్కడా రక్షణ లేదు. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే, దేవుడు మన పక్షానుంటే దేవుని దగ్గర ఉన్న రక్షణ మనకు వస్తుంది, మనం రక్షించబడతాం. మొట్టమొదటి మాట, దేవుడు మన పక్షానుంటే మనకు జరిగేది ఏంటి? దేవుడు మన పక్షానుంటే మనం చెరలో నుండి రప్పించబడతాం. 2, దేవుడు మన పక్షానుంటే మనకు జరిగేది ఏంటంటే మన జీవితాల్లో రక్షణ అన్నది మనకు వస్తుంది. ఇది రక్షణ ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. కీర్తనకారుడు కూడా ఒక మాట అంటాడు, ఏమనంటే రక్షణ గురించి అంటాడు, యెహోవాయే నా రక్షణ అయి ఉన్నాడు. ఏమంటాడు? యెహోవాయే నాకు రక్షణ అయి ఉన్నాడు అంటాడు. అంటే అర్థం ఏంటి? రక్షణ ఎవరంటే దేవుడే. రక్షణ ఎవరంటే దేవుడే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినాడు. ఒక కోణంలో దావీదు చెబుతూ వస్తాడు, యెహోవా నాకు రక్షణ, నాకు వెలుగై ఉన్నాడు, నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు అని దావీదు చెబుతూ వస్తాడు. అంటే అర్థం ఏంటి? రక్షణ దేవుడై ఉన్నాడు. సో ఇక్కడ బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఎవరి పక్షాన ఉంటారో, దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో ఆ నీతిమంతులు దేవుడు ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటి చెరలో నుండి బయట తీసుకొస్తున్నాడు. 2, వారిని ఏం చేస్తున్నాడు? వారికి రక్షణ ఇస్తున్నాడు, వారిని రక్షించుకుంటున్నాడు. రక్షణ, ఈ రక్షణ ప్రాముఖ్యమైనది. ఇది ఆత్మక రక్షణ ఉంది. ఇంకా ఈ లోకంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు రక్షించేవాడుగా ఉంటాడు. ఏ విషయాల్లో మనం ఉండా రక్షించేవాడుగా దేవుడు ఉంటూ వస్తున్నాడు. సో బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు మనకు రక్షణ అయి ఉన్నాడు. ఎవరి పక్షాన ఉన్నాడు రక్షణగా? ఎవరిని రక్షిస్తున్నాడు? దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో వాళ్ళని రక్షిస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుడు చెరలో ఉండేవారిని రక్షిస్తున్నాడు, వారి పక్షాన నుండి చెరలో ఉండేవారిని రప్పిస్తున్నాడు. 2, ఇశ్రాయేలు దేవుని ప్రజలకు ఏం చేస్తున్నాడు? మనుషులకు రక్షణ ఇస్తున్నాడు. దేవుడు వారి పక్షాన నుండి మొట్టమొదటిగా చెరలో నుండి బయట తీసుకొస్తున్నాడు, దేవుడు వారి పక్షాన నుండి రక్షణ ఇస్తున్నాడు. 3వదిగా చూసినట్లయితే మొట్టమొదటిగా చెరలో నుంచి బయట తీసుకొస్తున్నాడు, 2 రక్షణ ఇస్తున్నాడు. 3వదిగా చూస్తే కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం, సియోన్లో నుండి చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎన్నో మాట ఇది? 3. 3వదిగా చూసినట్టయితే యాకోబు యొక్క జీవితంలో ఆనందం వస్తుంది. ఎవరి జీవితంలో? యాకోబు యొక్క జీవితంలో. యాకోబు అంటే ఎవరు? యాకోబు అంటే ఎవరు? యాకోబు అంటే ఎవరు తెలుసా? ఒక మోసగాడికి ఆనందం వచ్చింది, ఆ సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. అర్థం చేసుకోండి. అంటే మోసగాడికి దేవుడు ఎందుకు ఆనందం ఇస్తాడని మనకు డౌట్ రావచ్చు. ఆ మోసగాడు కూడా తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు వారి పక్షం నుండి, ఒక మోసగాడు తన మోసాన్ని బట్టి చిక్కుకుపోయినప్పుడు, తన మోసపు జీవితాన్ని బట్టి చిక్కుకుపోయిన మోసగాడికి దేవుడు ఏమిస్తున్నాడు? ఆనందాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ హర్షించడం అంటే ఆనందం. అంటే ఒక మోసకరమైన జీవితం ఉన్నప్పటికీ, ఒక మోసగాడుగా ఉన్నప్పటికీ, మనలో ఉన్న మోసాన్ని బట్టి మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు దాన్ని తీసివేసి ఈ మోసకరమైన జీవితాన్ని అంతటిని మార్చివేసి ఏం చేస్తున్నాడు? ఎక్కడా లేనంత ఆనందాన్ని ఇస్తున్నాడు. ఎక్కడా కూడా మనం కనుగొనలేనంత ఆనందం, ఎక్కడా కూడా చూడలేనంత ఆనందం. చూడండి ఎంత విచిత్రమో, మోసకరమైన వ్యక్తి జీవితం మార్చి ఆ వ్యక్తికే ఆనందం ఇస్తున్నాడంట దేవుడు. నిజంగా దేవుడు మన పక్షాన ఉంటే, మనం మోసం చేసిన వారమైనప్పటికీ, అనేకులు మోసగించిన వారమైనప్పటికీ, ఏ విషయంలో అనేకులు మనం మోసగించినా దేవుడు మోసపోడు. కాబట్టి అనేకులు మోసగించే మన జీవితాల్ని మార్చి మనకు ఆనందాన్ని ఇచ్చి మన పక్షాన దేవుడు ఉంటున్నాడు. నిజంగా దేవుని ఆలోచనల గురించి మనం ధ్యానించాలంటే మన జీవితం చాలా బుర్ర కూడా బయలుపోయింది. దేవుడు ఏమేం చేస్తాడన్నది ఆలోచన చేస్తే అసలు మన ఆలోచనే కుదరదు. వారానికి ఒకసారి, ఎప్పుడో ఒకసారి వర్తమానానికి మన మైండ్ పట్టాలంటేనే చాలదు. ఎన్ని ఉండయా అనుకుంటాం. రోజు టైం 24 గంటలు చెబుతూ ఉంటే ఈ మైండ్ మొత్తం ఒక్కసారి పగిలిపోయింది, బాంబు వెళ్ళినట్టు. ఎందుకంటే దేవుని గురించి తెచ్చుకోవాలంటే చాలదు, మన మైండ్ సరిపోదు, మానవుని జ్ఞానం సరిపోదు. సో బైబిల్ చెబుతున్నటువంటి 3వ మాట ఏంటంటే, దేవుడు ఎవరి పక్షాన ఉంటారో వాళ్ళు మోసకరమైన జీవితం ఉంటే వారి జీవితాన్ని మార్చి
ఏం చేస్తున్నాడు? వెలకట్టలేని ఆనందాన్ని ఇస్తున్నాడు దేవుడు. వెలకట్టలేనటువంటి ఆనందం, ఎంతో గొప్పదైన ఆనందం. ఎవ్వరూ కూడా ఆ ఆనందానికి వెలకట్టలేరంటే అంత ఆనందాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు. ఎప్పుడు? మన పక్షాన దేవుడు ఉన్నప్పుడు. దేవుడు మన పక్షం నుండి మొట్టమొదటిగా చెరలో ఉండవారిని బయటకు తీసుకొస్తున్నాడు. చెరలో ఉండ మనల్ని బయటికి తీసుకొస్తున్నాడు, రప్పిస్తున్నాడు. 2, దేవుడు మన పక్షం ఉండగా మనకు రక్షణ ఇస్తున్నాడు. 3, దేవుడు మన పక్షం నుండి మనకేం చేస్తున్నాడు? ఎక్కడా లేని ఆనందాన్ని ఇస్తున్నాడు. మన జీవితం మార్చి, పూర్వస్థితి మనది ఏదైనా మోసకరమైందనా, పాపంతో కూడిందనా, అపవిత్రమైందనా, ఎటువంటి జీవితమైనా ఆ జీవితాన్ని మార్చేసి, ఆ జీవితం యొక్క చరిత్ర పూర్తిగా తీసివేసి ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చి మనకు ఆనందాన్ని ఇస్తున్నాడు మళ్ళీ. ఎందుకంటే మోసకరమైన జీవితం ఉంటేనేమో ఆ జీవితాన్ని బట్టి దుఃఖమే. అనేకులు మోసం చేసామంటే సంతోషంగా ఉంటాం ఇంట్లో. నన్ను ఎవడు మోసం చేస్తాడని భయపడతాం. అర్థమవుతుందండి? అనేకులు మోసం చేసేవాళ్ళు ఏమంటే మనల్ని ఎవరు మోసం చేస్తారని. ఎందుకంటే చాలామంది చూడండి, పులులు సింహాలు వేటాడతాయి, కానీ అవి ఎలా ఉంటాయంటే నన్ను ఎవడో చూడుకోకుండా ఉండాలని వేటాడతాయి. వాటిని ఎవరైనా చూస్తే పట్టుకుంటాడేమో, కాల్చేస్తాడేమో భయం వాటికి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కోణాల్లో ఉంటుంది. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే శ్రేష్టకరమైన మాట మనకు చెప్పబడుతుంది. ఇక్కడ రాయబడిన మాట, దేవుడు ఏం చేస్తున్నాడు? జీవితం మార్చేసి కొత్త జీవితాన్ని ఇస్తున్నాడు. ఒకప్పుడు స్థితి ఏదుండా దేవుడు మన పక్షాన ఉంటే ఒకప్పుడు మన పూర్వస్థితిని తీసివేసి ఇప్పుడు కూడా పూర్వస్థితి రాకుండా ఆపి మనకు ఆనందాన్ని ఇస్తాడు. ఒకప్పుడు పూర్వస్థితి తీసేసాడు, ఇప్పుడు కూడా పూర్వస్థితి ఉండకోకుండా చేస్తాడు దేవుడు. ఒకప్పుడు ఏ పూర్వస్థితిని అయితే దేవుడు తీసేసాడో మరలా ఆ పూర్వస్థితి మనలోకి వస్తే వచ్చినటువంటి పూర్వస్థితిని ప్రభు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. తీసేసి చూడండి, ఒకసారి పూర్వస్థితిని తీసేసాడు, సంతోషంగా ఉండం. మరలా శత్రువు ద్వారా మనలోకి మళ్ళీ పూర్వస్థితి వచ్చిందనుకో, మనకేముండిద్ది? బాధో దుఃఖమో ఏదో ఒకటి ఉండిద్ది లోపల. ఎందుకంటే అయ్యో ఏంటి ఎలా జరుగుతుంది, ఎలా ఉంది నా జీవితంలో ఒక బాధ దుఃఖం ఉంటుంది. కానీ ఇప్పుడు పూర్వస్థితి ఒకప్పుడు ఏది తీసేసాడు అది మరలా ఇప్పుడు మనలోకి వచ్చినా దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు వచ్చిన పూర్వస్థితిని పూర్తిగా తీసేస్తాడు. ఇప్పుడు వచ్చిన మోసకరమైన జీవితం ఒకప్పుడు ఉంది, దాన్ని దేవుడు తీసేసాడు. మరలా ఏదన్నా మొలకల్లాగా మరలా వస్తే దాన్ని తీసివేసి మనకు ఆనందాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా దేవుని ఉద్దేశాలు ఏంటంటే మన పూర్వస్థితి మన జ్ఞాపకం చేయాలని దేవుడి ఉద్దేశం కాదు. మన పూర్వస్థితిని జ్ఞాపకం చేసేది ఎవరు? సాతానుడే. మన పూర్వస్థితిని జ్ఞాపకం చేసేది ఎవరంటే సాతానుడే. దేవుడు ఎప్పుడు కూడా మన పూర్వస్థితిని జ్ఞాపకం చేయడు. ఎందుకంటే మళ్ళీ దాంట్లో మనం వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. ఆ పూర్వస్థితి వద్దనే బయట తీసుకొస్తాడు. మరలా మనమే జ్ఞాపకం చేసుకుంటాం, ఎందుకంటే సాతానుడు మనలో నివసిస్తాడు కాబట్టి. ప్రియులారా, 3వ మాట, దేవుడు మన పక్షాన ఉంటే మనలో మోసకరమైన జీవితం ఉంటే అది తొలగించేసి ఆ మోసకరమైన జీవితాన్ని మార్చి కొత్త జీవితాన్ని ఇచ్చి దేవునిలో ఆనందింపజేస్తాడు. మనల్ని ఎక్కడా లేని ఆనందాన్ని మనకిస్తాడు దేవుడు. ఇది 3. 4వ విషయాన్ని చూసినట్లయితే కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. బాధపడి వారి ఆలోచన మీరు తృణీకరించెదరు, అయినాను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 4వ మాట ఏంటంటే దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకేమైందంటే దేవుడే మనకు ఆశ్రయదుర్గంగా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడు? ఆశ్రయదుర్గంగా. చూడండి, ఒకటి దేవుడు మన పక్షాన ఉంటే, మన పక్షంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? చెరలో నుండి మనం బయటకు వస్తున్నాం. 2, దేవుడు మన పక్షాన ఉంటే మనకు రక్షణ వస్తుంది. 3, దేవుడు మన పక్షాన ఉంటే ఏం జరుగుతుంది? మన మోసకరమైన జీవితం తీసేసి ఆనందాన్ని ఇస్తున్నాడు, ఎక్కడ లేని ఆనందాన్ని ఇస్తున్నాడు. 4, మన పక్షాన దేవుడు ఉంటే జరిగే మాట ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట ఏం జరుగుతుంది? ఆశ్రయదుర్గంగా ఉంటాడు దేవుడు. ఏం చేస్తున్నాడు? ఆశ్రయదుర్గంగా ఉంటాడు. మనం ఏ స్థితిలో ఉండా మన పక్షాన దేవుడు ఉన్నప్పుడు దేవుడు మనకు ఎలా ఉంటాడు? ఆశ్రయదుర్గముగా ఉంటూ వస్తున్నాడు, ఒక ఆశ్రయపురముగా. అందుకే యెషయా గ్రంథం 27వ అధ్యాయం 26 అట్టుకుంటా ఏమని రాయబడుతూ వచ్చిందంటే దేవుడే నాకు నిత్యాశ్రయదుర్గము. ఎలా ఉన్నాడు? నిత్యాశ్రయదుర్గం. 26:4 యెషయా గ్రంథం. యెహోవాయే నిత్యాశ్రయదుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.
కాబట్టి దేవుడు ఎలాంటి వాడు అంటే నిత్యాశ్రయమైన వాడు, ఎప్పటికీ ఆశ్రయదుర్గముగా ఉంటాడు. దేవుడు ఎవరి పక్షానైతే ఉంటాడో వారికి దేవుడు ఎలా ఉంటాడంటే ఒక ఆశ్రయదుర్గముగా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడు? ఒక ఆశ్రయదుర్గముగా. చూడండి, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు ఒక బాధ వచ్చినా, ఒక దుఃఖం వచ్చినా, ఒక కష్టం వచ్చినా ఎమ్మటే దేవుని ఆశ్రయించవచ్చు. ఎవరిని ఆశ్రయించవచ్చు? దేవుణ్ణి ఎమ్మటే ఆశ్రయించడం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశ్రయదుర్గంగా ఉండి మన అక్కర్లు తీర్చేవాడుగా ఉన్నాడు. దేవుడు ఆశ్రయదుర్గం నుండి అక్కర్లు తీరుస్తున్నాడు. నిజంగా దేవుడు మన పక్షాన నుండి మనకు ఒక ఆశ్రయదుర్గంగా, ఒక కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, కుటుంబ సమస్యల్లో, బాధల్లో ఉండ, ఆర్థిక బాధల్లో ఉండ, బయట చెప్పుకోలేని సమస్యల్లో మనం ఉండ, మానసికమైన వేదన మనం పడుతున్నా, కృంగిపోతున్నా, మానసికమైన వేదనతో కుంగిపోతున్నప్పటికీ దేవుడు మన పక్షం ఉంటే మనకు ఒక ఆశ్రయదుర్గం. ఎటువంటి ఆశ్రయదుర్గం అంటే, చిన్న పిల్లలు ఏ కష్టం వచ్చినా తల్లిదండ్రులకి ఎలా చెప్పుకుంటారు? ఒక ఆడపిల్ల వివాహమై తన యొక్క మెట్టినింటికి వెళ్ళిన తర్వాత పుట్టింటికి వచ్చి తన కష్టాన్ని ఎలా తండ్రికి చెప్పుకునిద్దో. ఎందుకు వచ్చింది? నా తండ్రి ఉండడు, నా తల్లి ఉండడని తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. ఎందుకంటే తన కష్టాన్ని పంచుకోవడానికి. ఏ రీతిలో అయితే తన బిడ్డలు తన దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఆశ్రయముగా ఉండి వారి అక్కలు తీరుస్తారో, కష్టాన్ని తీస్తారో, కష్టాన్ని తీర్చేస్తారో, అంతకంటే ఎక్కువగా ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఇంకెంత చెప్పమంటారా? మన పాపకి ఒకవేళ గొట్టు మొక్కల్లో పెళ్లి సంబంధం చేసామనుకో, ఆమె అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంత టైం పట్టిద్ది? అర్ధగంట పట్టవచ్చు, 20 నిమిషాలు పట్టవచ్చు. అదే ఆమె మోకాళ్ళు ఉంచితే దేవుని దగ్గరికి వెళ్తే ఎంతసేపు పట్టిద్ది? నిమిషం కూడా పట్టదు. అంటే ఎవరి దగ్గరికి ఉంటాడు ఆశ్రయంగా? మనం అంటూ వత్తదే, ఆయనే మనకంటే ముందు ఉంటాడు. సో అన్ని విషయాలు ఆయనే ముందు ఉంటాడు. ఒక పాపం చేసే విషయాలు తప్పక పాపం చేసే విషయాల్లో మనం ముందు ఉంటాం. ఆయనేమో అన్ని విషయాల్లో ముందుంటాడు, పాపం చేసే విషయంలో అసలు ఉండడు. పాపమే చేయడైనా ముందుంటాడని కాదు, అసలు చేయడు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే నిత్యాశ్రయమైన వాడు. మనం దూరంగా ఉండా మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకి దేవుడు ఎప్పటికీ మనకు దూరస్తుడు కాడు. ఎప్పటికీ దూరస్తుడు కాదు. నిజంగా దేవుడు మన పక్షాన ఉంటే ఎప్పటికీ మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు దేవుడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఇంకో చోటకి తల్లిదండ్రులు, బంధువులను పరిగెట్టే అవసరంలా. ఉండ చోటే ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు, ఎప్పుడు బాధ వస్తే అప్పుడు, ఎప్పుడు దుఃఖం వస్తే అప్పుడే ప్రభా నా పరిస్థితి ఎలా ఉంది అని కన్నీరు గారిస్తే చాలు, ప్రార్థన చేస్తే చాలు. ఓహో ఇంతేనా, నేను తీర్చేతపో అంటాడు. నేను ఈ పక్షాన నువ్వు ఎందుకు భయపడాలి? ఎందుకు తెలుసా? నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు ఆయనకు విరోధంగా ఏదైనా నిలబడితే అది వర్ధిల్లిద్దా? ఎన్నటిగా వర్ధిల్లదు. అంటే ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటి? దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుడు మన పక్షం నుండి ఏం చేస్తున్నాడు? మనకి ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆశ్రయదుర్గముగా. దేవుడు మన పక్షం నుండి మనకి ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా మనల్ని ఆదరించే ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఇది 4. మనం ఎటువంటి సమస్యల్లో, బాధల్లో ఉండాలి, ఇంటి వారే కాదు మనమైనా ఎటువంటి పరిస్థితిలో ఉండా ప్రతిసారి మనల్ని కాదు మనం ఆయన ఆశ్రయించవచ్చు. ఎందుకు? ఆశ్రయదుర్గం మనకైనా ఎప్పుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనకు ఆశ్రయదుర్గం ఉన్నాడు. ఇది 4. 5వ విషయాన్ని చూద్దానండి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా సరిలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. అది కాబట్టి ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే సంతోషము. ఏముంటుంది? సంతోషం. ఈ లోకంలో మనం వేటిని బట్టి మనం దుఃఖంలో ఉండా, వేటిని బట్టి మనం బాధపడుతున్నా, దేన్ని బట్టి మనం బాధల్లో ఉండా, కానీ దేవుడు మన పక్షాన ఉంటే సంతోషమే ఉంటుంది. ఎలా ఉంటాం? సంతోషం కూడా కాదు, నవ్వుతూ ఉంటాం. ఎప్పుడు ఎన్ని బాధలు ఉంటా నవ్వుతూ ఉంటాం. సరదాక నవ్వా? కష్టంలే. నవ్వుతూ ఉంటాం ఖచ్చితంగా. ఎందుకని నవ్వుతాం అంటే లోపల బాధ పెట్టుకుని ఏదో బాధతో నవ్వేది కాదు. ఎన్ని బాధలుండా ఆయన ఉన్నాడు నాకు ఎందుకు అన్నట్టు సంతోషంగా ఉండిపోతాం. నిజంగా దేవుడు మన పక్షాన ఉంటే అసలు అది ఒక ప్రపంచమే కాదు, అంతా వేరేక. అది ఒక సంతోషం వేరు. సంతోషంతో కూడిన ప్రపంచమే కాదు. ఏదుండ దేవుడే నా పక్షాన ఉన్నాడు అని ఒక సంతోషం. ఒక బాధ వచ్చిందా, నాకు దేవుడు ఉన్నాడు, అదొక సంతోషం. దుఃఖం వచ్చిందా, దేవుడు ఉన్నాడు, సంతోషం.
శ్రమ వచ్చిందా, దేవుడు ఉన్నాడు, సంతోషం. అవమానం వచ్చిందా, దేవుడు ఉన్నాడు, సంతోషం. ఇంకా మానసికమైన వేదనలు వస్తున్నాయా, దేవుడు ఉన్నాడు. కృంగిపోయే స్థితిలో వస్తున్నాయా, దేవుడు ఉన్నాడు. అన్నిటికీ దేవుడే. ప్రతి దాన్ని బట్టి సంతోషించడమే. ఎందుకు? ఆయన మన పక్షాన ఉన్నప్పుడు వేటిని బట్టి అయినా మనం సంతోషించవచ్చు. దేన్ని బట్టి అయినా సంతోషం ఉంటుంది. నిజంగా దేవుడు మన పక్షానుండి మనకు చేస్తున్న 5వ కార్యక్రమం ఏంటంటే, 5వ పని సంతోషాన్ని ఇస్తున్నాడు. సంతోషాన్ని. దీనికి కూడా ఇంకో మాట ఉంది. సంతోషం ఎక్కడ ఉంది, సంతోషం అన్నది ఎక్కడ ఉందని మనం వెతికితే కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు, క్షమించండి, కీర్తనలు కాదు, మొదటి దినవృత్తాంతములు. కీర్తనలు కాదు, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 27వ వచనం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 27వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధినున్నవి, బలమును సంతోషమును అది. కానీ ఈ సంతోషం ఎక్కడుంది? మనం అనుభవించే సంతోషం ఎక్కడదో తెలుసా? దేవుని దగ్గర ఉన్న సంతోషాన్ని మనం అనుభవిస్తున్నాం. చూడండి ఎంత గొప్ప మాటో. దేవుని దగ్గర ఉన్న సంతోషం. దేవుడు ఎట్టి సంతోషంగా అయితే ఉంటాడో, దేవుడు ఎట్టి సంతోషాన్ని అయితే అనుభవిస్తున్నాడో, అట్టి సంతోషాన్ని మనం కలిగి ఉంటున్నామంట. నిజంగా దేవుడు మన పక్షాన నుండి తాను ఏ రీతిలో సంతోషంగా ఉన్నాడో ఆ సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. సహజంగా మనం అందరం ఏం చేస్తాం? చివరి గడియల్లో ఉండక మునుపు పిల్లలు ఏదైనా కొట్లాటలు గొడవలు చేసుకుంటే, కొడుకులు కానీ కూతురు కానీ అల్లుళ్ళు కానీ ఆస్తుల కోసం కొట్లాడుకుంటే మనం ఏం చేస్తాం? పంచాల్సిందంతా పంచుతాం. చివరిలో మనకంటూ బ్యాంకులో కొద్దిగా పెట్టుకుంటాం, కొద్దిగా స్థలం ఉంచుకుంటాం. ఎందుకు లేదు, మనం ఉండే ఇల్లు కూడా వాళ్ళకి రాయం. ఎందుకని? ఏమో ఎవడ మనసు ఎట్ట మారిద్దో, చివరిలో ఏం చేస్తాడని మనకంటూ సేఫ్టీ కొరకు కొంత ఉంచుకుంటాం. ఉంచుకారా? చాలామంది ఉండేవాళ్ళు ఉండారు ఉంచుకునేవాళ్ళు. పిల్లలకు పెట్టినంత పెట్టుతారు కొంతమంది. కొంతమంది ఉంటారు ఏంటంటే కొంత డబ్బులు బ్యాంకులో వేసుకుంటారు. ఈ రేపు పొద్దున్న చూస్తాడో చూడడం మొత్తం రాసిన తర్వాత ఇల్లు రాసేస్తారు, మొత్తం రాయరు. కొంత రాస్తే కొంత ఆపుకుంటారు. ఎందుకంటే అంతా రాసేస్తే నేను బయట నెట్టేస్తాడేమో భార్యను బట్టని చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటారంటే, ఎవరికన్నా ఏదన్నా ఇస్తే అది కొంత ఇస్తాం, పూర్తిగా ఇవ్వలేం. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, తన దగ్గర ఏ సంతోషం ఉందో అదంతా మనకి ఇచ్చేస్తున్నాడు. ఆయన కూడా ఉంచుకోవట్లేదు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ఆయన దగ్గర కొంత కూడా ఉంచుకోకుండా ఆయన సంతోషం మొత్తం ఇస్తున్నాడు. మనమే ఆయన ఆనందమై ఉన్నామని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మనమే ఆయన సంతోషం ఆనందమై ఉన్నామంట. నిజంగా ఇంకా ఆయనకి ప్రత్యేకంగా దాచుకోవాల్సినంత అవసరం ఏంది సంతోషం విషయంలో? మనమే ఆయన సంతోషం ఆయన ఆనందమై ఉన్నప్పుడు ఇంకా దాచుకోవాల్సినంత అవసరం ఏంటి? తన దగ్గర ఉన్న సంతోషం, తాను ఎట్టి సంతోషం కలిగి ఉంటాడు, ఆ సంతోషం అంతా కూడా మనకు అనుగ్రహించాడు. ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మన పక్షాన ఉంటే ఏం చేస్తున్నాడు? తన సంతోషాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉండాలి. దేవుడు మన పక్షం ఉంటే ఏం జరుగుతుంది? మొట్టమొదటిగా చెరలో ఉన్నవారిని బయటికి రప్పిస్తున్నాడు. 2, దేవుడు మన పక్షాన ఉంటే రక్షణ ఇస్తున్నాడు. 3, దేవుడు మన పక్షాన ఉంటే ఏం చేస్తున్నాడు? ఎక్కడా లేని ఆనందాన్ని ఇస్తున్నాడు. జీవితం, మన మోసకరమైన జీవితం మార్చి. 4, దేవుడు మన పక్షాన ఉంటే ఆశ్రయదుర్గంగా ఉంటున్నాడు. 5, దేవుడు మన పక్షాన ఉంటే ఎప్పుడు మనం అనుభవించిన సంతోషం దేవుని దగ్గరే ఉండే సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. బారలో జీవితం గుర్తుపెట్టుకోండి. దేవుడు మన పక్షాన ఉంటే చెరలో నుండి రప్పించబడుతున్నాం. దేవుడు మన పక్షాన ఉంటే రక్షణ వస్తుంది. దేవుడు మన పక్షాన ఉంటే మోసకరమైన జీవితం మార్చి ఆనందాన్ని ఇస్తున్నాడు. దేవుడు మన పక్షాన ఉంటే ఆశ్రయదుర్గంగా ఉంటాడు. 5, దేవుడు మన పక్షాన ఉంటే దేవుని దగ్గర ఉండే సంతోషమే మనకి ఇస్తున్నాడు దేవుడు. ఈ 5 అంతుల అనుభవం చెరలో నుంచి రప్పించబడాలన్నా, తర్వాత రక్షణ పొందాలన్నా, జీవితం మార్పు పొంది ఆనందంగా ఉండాలన్నా, ఆశ్రయదుర్గంగా దేవుడు ఉండాలన్నా, ఇంకా దేవుని దగ్గర ఉండే సంతోషాన్ని మనం అనుభవించాలన్నా మనం ఎలా ఉండాలి? దేవుడు మన పక్షాన ఉండాలి. దేవుడు మన పక్షం నుండి 5 అంతుల అనుభవం చేస్తున్నాడు. దేవుడు మన పక్షం నుండి 5 అంతుల అనుభవం చేయాలంటే మనం ఎలా ఉండాలంటే, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం చదవండి.
కీర్తనల గ్రంథము బాధపడువారి కీర్తనల గ్రంథము క్షమించండి 5 కీర్తనల గ్రంథము 14 అధ్యాయం 5 వచనం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున చెప్పండి ఎవరి పక్షాన ఉన్నాడు? నీతిమంతుల సంతానం. కానీ నీతిమంతుల పక్షాన అనుకోండి, నీతిమంతులను బట్టేగా వారి సంతానం పక్షాన ఉంది. సో నీతిమంతుల యొక్క సంతానం పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షం నుండి 500 అనుభవం చెరలో నుంచి రప్పించాలన్నా, రక్షణ ఇవ్వాలన్నా, మోసకరమైన జీవితం మార్చి ఆనందాన్ని ఇవ్వాలన్నా, ఆశ్రయదుర్గంగా ఉండాలన్నా, దేవుని దగ్గర ఉన్న సంతోషం మనకు దేవుడు ఇవ్వాలన్నా మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి? నీతిమంతులు. కానీ బైబిల్ అంటుంది నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడని బైబిల్ అంటుంది. దేవుణ్ణి వెతుకువారు లేరని బైబిల్ హెచ్చరిస్తుంది. సో ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే ఈ 500 అనుభవాన్ని మనం పొందాలంటే మనం ఎలా ఉండాలా? దేవుడు మన పక్షాన నుండి 500 అనుభవం మనకు ఇవ్వాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి. మనం నీతిమంతులుగా ఉంటే మన సంతానం పక్షాన దేవుడు కూడా ఉంటాడు. మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు మన పక్షాన ఉంటాడు. మనం నీతిమంతులుగా ఉన్నందుకు మన సంతానం పక్షాన కూడా దేవుడు ఉంటాడు. సో మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా, మన నీతిని ఆధారం చేసుకోకూడదు, స్వనీతిని ఆధారం చేసుకోకూడదు. కానీ మనం ఎలా ఉండాలా? నీతిమంతులుగా దేవుని బట్టే ఉండాలి. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా జీవిస్తామో అప్పుడేమైంది? దేవుడు మన పక్షా నుండి 500 ఆశీర్వాదం మనకిస్తాడు, మన పిల్లలకు కూడా ఇస్తాడు. మనం నీతిమంతులుగా ఉంటాం నేర్చుకోవాలి. నీతిమంతులుగా ఉంటాం నేర్చుకోవాలి. నీతిమంతులుగా ఉంటాం ఎలా నేర్చుకుంటాము? మళ్ళీ దాని గురించి చెప్పాలంటే సపరేట్ వర్తమానం ఉంది. నీతిమంతుల గురించి నేర్చుకోవాలంటే దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయన కుమారుని చూడగా రోమపత్రిక అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన కుమారుడు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామంట. సో మన జీవితాలు ఏంటంటే నీతిగా మళ్ళీ ఆయన కుమారుడు ద్వారానే జరిగింది. మనకి ఆయన కుమారుడు ద్వారానే. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మనం నీతిమంతులుగా చేయబడాలి, ప్రభు దగ్గర ఉండాలి, ప్రభు రక్తం ద్వారా కడగబడాలి. ఎప్పుడు? దినదినము మనం ప్రభు రక్తం ద్వారా కడగబడాలి. ప్రతి గడియ ప్రతి సమయం ప్రభు రక్తం ద్వారా కడగబడాలి. ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలి. ఏమైనా తెలుసు? ప్రభా నేను నీతిమంతుడిగా ఉన్నానా, తప్పిపోయినా? ప్రభా నేను నీతిలో నుండి ఎక్కడ తప్పిపోయినా నన్ను క్షమించు. ఎంతవరకు నేను నీతిమంతుడిగా ఉండలేకపోతున్నాను నన్ను క్షమించు. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే మనం ఎక్కడైతే నీతిమంతులుగా ఉండలేక ఈ 500 ఆశీర్వాదాన్ని కోల్పోతున్నామో దాని కొరకు మన జీవితాల్లో ప్రార్థన ఉండాలా, సరి చేసుకునే అనుభవం కూడా మనలో ఉండాలి. మనం ప్రార్థన చేయాలి. దేవా నువ్వు నా పక్షాన ఉండవు, అయితే నేను నీతిమంతుడిగా ఉండాలి. నేను నీతిమంతుడిగా ఉన్నప్పుడు, నేను నీతిగా జీవించినప్పుడు, ఈ లోకంలో నీతిగా నేను జీవిస్తున్నప్పుడు నా కుటుంబం చెరలో ఉంటే బయటకు వచ్చింది. నేను నీతిగా జీవించినప్పుడు నువ్వు నా పక్షాన నా కుటుంబం చెరలో ఉంటే రప్పిస్తావు. నేను నీతిగా జీవిస్తే నా పక్షాన నువ్వు ఉండి దేవా నా కుటుంబం పక్షాన నా కుటుంబం రక్షణ ఇస్తావు. ఇంకా నేను నీతిగా జీవిస్తే నువ్వు నా పక్షానుండి నా మోసకరమైన జీవితాన్ని తీసేసి నాకు ఆనందాన్ని ఇస్తావు. నేను నీతిగా జీవిస్తే నువ్వు నా పక్షానుండి ఏం చేస్తావు? ఆశ్రయదుర్గం ఉంటావు నాకు, నా కుటుంబానికి ఏ కష్టం వచ్చినా. ఐదవదిగా నేను నిజంగా నీతిగా జీవిస్తే, నీతిమంతుడిగా ఉంటే నువ్వు నా పక్షానుండి నీ దగ్గరుండ ఆ సంతోషం మొత్తం నాకు నువ్వు అనుగ్రహిస్తావు. ప్రభా ఈ లోకంలో ఉన్న సంతోషం కాదు, నీ దగ్గర ఉన్న సంతోషం నేను పొందలేకపోతున్నా. నీవే ఆశ్రయదుర్గం అని గుర్తెరగలేకపోతున్నా తండ్రి. నీవే రక్షణ కర్తవై ఉన్నావని గుర్తెరగలేకపోతున్నా, రక్షణ అయి ఉన్నావని. నీవే చెరలో ఉన్నవని రప్పిస్తావని గుర్తెరగలేకపోతున్నా ఆ చెరలో స్థితి నుండి. ప్రభా నీవే నా మోసకరమైన జీవితం తీసేసి నాకు ఆనందమై ఉన్నావని గుర్తెరగలేకపోతున్నా. కారణం ఏంటంటే నేను నీతిమంతుడుగా లేను. నేను నీతిమంతుడిగా ఉంటే ఈ 500 అనుభవంలో నా పక్షాన నువ్వు నన్ను ముందులో తీసుకెళ్తావు. కాబట్టి ప్రభా నన్ను మొట్టమొదటిగా నీతిమంతుడు చేయి. నేను రక్షణ మారుమూసి బాప్తిసం పొందిన నీతిమంతుడిగా నేను ఉండలేను, కానీ ఉండగలిగే స్థితిలో తీసుకొచ్చేది నువ్వే, ఉంచేది కూడా నువ్వే. ప్రభా నీతిమంతుల సంతానం పక్షాన ఉంటానన్నావు. నువ్వు నన్ను నీతిమంతుడిగా చేసి నా పక్షాన నా కుటుంబం పక్షాన ఉండి మేమేదన్నా చెరలో ఉంటే బయటికి తీసురా. మాకు రక్షణ లేకపోతే రక్షణ తీసురా, రక్షించి ఎక్కడైనా అవసరమని. మా ఆత్మీయ రక్షణ అవసరం, భౌతికంగా ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడు రక్షణ అవసరం అయితే రక్షణ అయ్యి ఎక్కడైనా మాకు రక్షిస్తుండు దేవా. మాలో ఉన్న మోసకరమైన జీవితాన్ని తీసేసి మాకు ఆనందాన్ని దేవా ఆశ్రయదుర్గంగా ఉండు. నీలో ఉన్న సంతోషం మాకు అనుగ్రహించు. అవి ఈరోజు నాకు లేవు, ఎందుకంటే నేను నీతిగా లేను, నీతిమంతులుగా జీవిస్తలా. కాబట్టి నా పక్షాన నా సంతానం పక్షాన్ని నువ్వు ఉండలేకపోతున్నావు. కాబట్టి ప్రభా నీతిమంతులు వారి సంతానం పక్షాన్ని నువ్వు ఉంటావు దేవా. నువ్వు నా పక్షాన నా కుటుంబ పక్షాన ఉండాలి.
నాలో ఉన్న బలహీనతలు తొలగించి, ఏవైతే నీకు విరోధమైనవి అవి తొలగించి నువ్వు నా పక్షాన్ని ఉండేటట్టు, నేను నీతిమంతుడిగా జీవించేటట్టు, నేను నీతిగా లేను, నీతిగా మొట్టమొదటి నన్ను నీతిమంతుడు చేసి ఈ 5 అనుభవంలోకి నన్ను నా కుటుంబాన్ని తీసుకురా ప్రభా. నువ్వు నా పక్షానుండు, నువ్వు నా పక్షం నుండి ఏదైనా జయించగలను. కాబట్టి ప్రభు నువ్వు నా పక్షానుండి నన్ను నీతిమంతుడిగా చేసి ఈ 5 అనుభవంలో 5 అనుభవాలు నువ్వు నా పక్షం నాకు అనుగ్రహించంటే ఖచ్చితంగా దేవుడు మన పక్షాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అటు నీతిమంతుల యొక్క అనుభవంలోకి దేవుడు మనం లేం కాబట్టి తీసుకొచ్చి మన పక్షాన నుండి 5 అనుభవాలు మనకి కుటుంబానికి అనుగ్రహించినట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.